తన పేరు కల్పన, వల్లాపల్లి, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను మళ్ళీ గర్భవతి అయింది. గర్భవతి అయితే తన తల్లికి 3 ఆడపిల్లలు అవడం వల్ల అందరూ మళ్ళీ 3వ కాన్పు కూడా నీకు ఆడపిల్లే పుడుతుంది అని అందరూ అంటుంటే హాస్పిటల్లో కూడా ఆడపిల్లే పుట్టే ఛాన్స్ ఉందని డాక్టర్స్ కూడా చెప్పినప్పుడు తను బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంటీ తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తారు. వారు ఇలా చెప్పారు, దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు చాలామందికి వారు కోరుకున్న విధంగా దేవుడు గర్భఫలాల్ని మగపిల్లల్ని ఇచ్చారని చెప్పి తనని ఇక్కడికి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు తను దైవజనులకి చెప్పింది, తనప్పుడు 3వ నెల గర్భవతిగా ఉంది. అప్పుడు దైవజనులకి చెప్పి ఇలా ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈసారి నీకు తప్పకుండా అబ్బాయి పుడతాడని వారు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు తనకి చక్కటి ఆరోగ్యమైన మగబిడ్డని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గర్భవతి అయినప్పుడు దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి కుమారుని ఇచ్చారని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.